రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కు పోలీసులు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. బన్నీ బెయిల్ రద్దు చేయాలని కాసేపట్లో హైకోర్టులో పిటిషన్ వేసే ఛాన్స్ ఉంది. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ను తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించాలని చెప్పుకొస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ పోలీసులు బెయిల్ రద్దు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. అల్లు అర్జున్ కు పోలీసులు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. బన్నీ బెయిల్ రద్దు చేయాలని కాసేపట్లో హైకోర్టులో పిటిషన్ వేసే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ను తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని చెప్పుకొస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ పోలీసులు బెయిల్ రద్దు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఇటు బన్నీ బెయిల్ రద్దు చేయాలని కాసేపట్లో హైకోర్టులో అయితే పిటిషన్ వేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఇటు బన్నీకి బెయిల్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితిలోనే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఈ బెయిల్ ను రద్దు చేయాలంటూ కూడా కోర్టులో పిటిషన్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కావచ్చు, సభ్య థియేటర్ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇమీడియట్ గా బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న సిబిఐ కూడా దీని మీద ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోబోతున్నాము, ఇప్పటికీ కూడా ఇంకా అయిపోలేదు, కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి తాము స్పీడప్ చేయబోతున్నాం అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు బన్నీ తను బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మ్ బెయిల్ లో ఉన్నాడు కాబట్టి ఇంకా రెగ్యులర్ బెయిల్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు దానిని క్యాన్సిల్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దానిని రిమాండ్ తీసుకోవాలన్నటువంటి అన్ని విషయాలను కూడా ఈ యొక్క బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ కోర్టులో పిటిషన్ వేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్. అల్లు అర్జున్ నివాసంలోకి అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున ఒక్క నిమిషం వాళ్ళ రిజల్ట్ పంపించండి.